గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బిట్ హి ఈజ్ ఎ డాష్ హానెస్ట్ మ్యాన్ అంటే ఇక్కడ ఆర్టికల్ ఏం రావాలంటే మనకి క్యాన్ అనే ఆర్టికల్ అనేది రావాలి. సో, ఎందుకంటే అది వోవెల్ సౌండ్ కాబట్టి హెచ్ ఉన్నా కూడా అది వోవెల్ సౌండ్. ఆ సౌండ్ అనేది వచ్చింది. నెక్స్ట్ రెండోది ఐ బాట్ డాష్ అంబ్రెల్లా అంటే ఏంటవుతుందంటే ఇక్కడ ఆర్టికల్ యాన్ అనే ఆర్టికల్ అనేది వస్తుంది. నెక్స్ట్ మూడో బిట్టు ఐ డాష్ అంబ్రెల్లా ఈజ్ బ్లాక్ అంటే ఇక్కడ అంబ్రెల్లా అనేది పర్టిక్యులర్‌గా బ్లాక్ కలర్‌లో ఉందని చెప్పాం కాబట్టి, అక్కడ ఆర్టికల్ అనేది ది రావాలి. అక్కడ ఆర్టికల్ ది రావాలి. సో, రైట్ ఆన్సర్ ఈస్ ది. నెక్స్ట్ నాలుగో బిట్టు సి ఈజ్ డాష్ యూనివర్సిటీ స్టూడెంట్ అంటే మనకి ఇది యాక్చువల్‌గా వోవెల్ సౌండ్ అనుకోండి. కానీ ఇది కాన్సోనెంట్ సౌండ్. సో, ఇలాంటి పదాలు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ఆర్టికల్ ఏ అనేది పెట్టాలి. నెక్స్ట్ ఐదో బిట్టు ఐ వెయిటెడ్ ఫర్ డాష్ అవర్ అంటే అక్కడ ఆర్టికల్ ఏం రావాలంటే మనకి యాన్ అనేది రావాలి. నెక్స్ట్ ఆరోది హి ఈజ్ డాష్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అనేది ఉంది కదా! ఇక్కడ ఎంబీఏ, ఎంపీ, ఎమ్మెల్యే సో, అలాంటి పదాలను వచ్చేటప్పుడు మనం ఆర్టికల్ అనేది ది అనే ఆర్టికల్ అనేది వాడతాం. నెక్స్ట్ ఏడోది ఐ హావ్ డాష్ రూ. 1 కాయిన్. సో, ఇక్కడ మనం ఏమవుతుందంటే వోవెల్ సౌండ్ అని అనుకోండి 1 అనేది. సో, ఇక్కడ ఏం ఆర్టికల్ రావాలంటే మనకి ఏ అనే ఆర్టికల్ అనేది రావాలి. యాక్చువల్‌గా అయితే నంబరింగ్ అనుకోండి. అక్కడ ఆర్టికల్ అనేది మనం ఏమి రాయం. సో, అక్కడ 1 అని ఉంది కాబట్టి అక్కడ రూ. 1 కాయిన్ అన్నాం కాబట్టి అక్కడ ఏ అనేది పెట్టాలి. ఎనిమిదోది షీ స్టడీడ్ ఇంగ్లీష్ అని అన్నాం. సో, అక్కడ ఆర్టికల్ ఏం రావాలంటే మనకి సబ్జెక్ట్స్ గాని, సో, అలాంటి లాంగ్వేజెస్ అలాంటి పదాలొచ్చేటప్పుడు మనం ఏ ఆర్టికల్ కూడా వాడం. సో, అలాంటప్పుడు ఆప్షన్ ఈస్ బి అనేదవుతుంది. హి ప్లేస్ డాష్ క్రికెట్ అన్నాం గదా! క్రికెట్ అలాంటి పదాలను వచ్చినప్పుడు కూడా మనం ఆర్టికల్స్ అనేవి ఏమి కూడా యూజ్ చేయం. గేమ్స్ గాని, నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ సో, అలాంటి పదాలనేవి వచ్చేటప్పుడు మనం నెక్స్ట్ అలాగే మంత్స్ గాని, డేస్ గాని పదాలొచ్చేటప్పుడు మనం ఏ ఆర్టికల్స్ అనేవి కూడా యూజ్ చేయం. నెక్స్ట్ పదో బిట్టు షీ ప్లేస్ డాష్ వయలిన్ అనేది ఉంది కదా! ఇక్కడ మనకి ఇన్‌స్ట్రుమెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ ఆర్టికల్ అనేది ది అనేది రావాలి. ది అనే ఆర్టికల్ ఎక్కడెక్కడ వస్తుందంటే మనకి ఓహ్! సముద్రాల పేర్లు, నెక్స్ట్ పర్వతాల పేర్లు. సో, అలాంటి వాటిల దగ్గర మనకి ది అనే ఆర్టికల్ అనేది వాడతాం. నెక్స్ట్ 11 బిట్ డాష్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాం కదా! అక్కడ ఏం రాయాలంటే ఆర్టికల్ ద అనే ఆర్టికల్ అనేది రాయాలి. నెక్స్ట్ 12ది వి క్రాస్ డాష్ ఇండియన్ ఓషన్. ఆల్రెడీ చెప్పుకున్నాం. సముద్రాలు అవన్నీ వచ్చేటప్పుడు మనం ద అనే ఆర్టికల్ అనేది వాడాలి. నెక్స్ట్ 13ది దిస్ ఈజ్ ఎ డాష్ యూరోపియన్ కంట్రీ. ఇక్కడ ఈ అనేది ఉందని మనం యాన్ అని పెడతాం. బట్ కానీ అక్కడ యా సౌండ్ ఉంది కాబట్టి అక్కడ ఏ అనేది పెట్టాలి. నెక్స్ట్ 14ది షీ ఈజ్ ఎ డాష్ ఇంజినీర్. ఇది వోవెల్ సౌండ్ కాబట్టి అక్కడ యాన్ అనే ఆర్టికల్ అనేది వాడతాం. ఐషా ఓవెల్. అక్కడ ఏ సౌండ్ అనేది ఉందంటే మనం యాన్ అనేది వాడతాం. వోవెల్ సౌండ్ కాబట్టి. 16 బిట్ ద డాష్ ఓవెల్ ఫ్యూ అవే. సో, అక్కడ ఏం రాస్తామని ఆర్టికల్ ఓవెల్ గురించి మాట్లాడుతుంది కాబట్టి పర్టిక్యులర్‌గా. సో, అలాంటప్పుడు మనం ది అనే ఆర్టికల్ అనేది వాడాలి. సో, 17 బిట్టు వి హాడ్ డాష్ బ్రేక్‌ఫాస్ట్. సో, ఇక్కడ ఏ ఆర్టికల్ వాడతామంటే ఎలాంటి ఆర్టికల్ అనేది వాడకూడదు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అలాంటి పదాలొచ్చేటప్పుడు ఎలాంటి ఆర్టికల్ అనేది మనం వాడం. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఇన్ డాష్ హిమాలయస్. సో, మనం ఆల్రెడీ పర్వతాల గురించి అవన్నీ చెప్పేటప్పుడు పీక్స్ గురించి మాట్లాడేటప్పుడు ద అనే ఆర్టికల్ అనేది వాడతాం. నెక్స్ట్ 19ది షీ బాట్ డాష్ బుక్ యెస్టర్‌డే. ఏ బుక్ సింగిల్ బుక్ కాబట్టి ఇక్కడ ఏ అనేది వాడతాం. నెక్స్ట్ 20ది ద డాష్ బుక్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్. సో, బుక్ గురించి పర్టిక్యులర్‌గా మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి, సో, అక్కడ ఆర్టికల్ ఏం రావాలంటే ద అనే ఆర్టికల్ అనేది రావాలి. అంటే పర్టిక్యులర్‌గా స్పెసిఫిక్‌గా చెప్తున్నాం కాబట్టి ద అనే ఆర్టికల్ అనేది రావాలి. నెక్స్ట్ హి ఈజ్ డాష్ ఎమ్మెల్యే. అలాంటప్పుడు ఏం వాడతామంటే ద అనే ఆర్టికల్ అనేది వాడతాం. నెక్స్ట్ 22 దిస్ ఈజ్ ఎ యూనిక్ ఆపర్చునిటీ. సో, ఇక్కడ మనం వోవెల్ సౌండ్ అనుకుంటాం. బట్ కానీ అది కాన్సోనెంట్ సౌండ్. సో, అలాంటప్పుడు ఏ అనేది వాడతాం. 23 షీ ఈజ్ ఎ రీడింగ్ ఎ బుక్. షీ ఈజ్ ఎ రీడింగ్ ఎ బుక్ అంటే అక్కడ సింగిలే కాబట్టి ఏ అనేది వాడతాం. నెక్స్ట్ 24ది మై ఫాదర్ ఈజ్ ఎ డాష్ టీచర్ అంటే ఏ టీచర్. నెక్స్ట్ 25ది విచ్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్ అంటే
మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. యాన్ యూనివర్సిటీ ఈస్ ఎ బిగ్ అని ఉంది కదా! కానీ ఇక్కడ ఆర్టికల్ అనేది ఏం రావాలి? ఏ రావాలి. కానీ ఇది తప్పు. నెక్స్ట్ రెండోది ఏ హానెస్ట్ మ్యాన్ ఈస్ ఎ రెస్పెక్ట్. సో, ఇది కూడా తప్పే. ఇక్కడ ఏం రావాలంటే మనకి యాన్ అనేది రావాలి. నెక్స్ట్ యాన్ అవర్ ఈస్ ఎ యునఫ్ యాన్ అవర్ ఈస్ ఎ యునఫ్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా యాన్ వన్ ఐడ్ మ్యాన్ కమ్ హియర్ అని ఉంది కదా! బట్ కానీ ఇక్కడ మనకి ఏం రావాలంటే ఏ అనేది రావాలి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.